వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు ఎవరికి ఇవ్వనన్ని ఛాన్సులు ఆయనకు పార్టీ ఇచ్చింది. కానీ రిజల్ట్ మాత్రం నిల్. ఆయన పెద్దోడని పార్టీలో ప్రియారిటీ ఇస్తూనే ఉన్నారు. ఓడిపోయినా పదవులు కట్టబెట్టారు. అయితే ప్రస్తుతం ఈక్వేషన్లు కుదరక రాజకీయంగా ఎలాంటి ఉపాధి లేకుండా మిగిలిపోయారు. దాంతో కుంటి సాకులు చెప్పి పక్క పార్టీకి వెళ్లడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? పార్టీపై ఎందుకంత కోపం? కాంగ్రెస్ పార్టీ అతని విషయంలో ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి 6 సార్లు శాసనసభకు ఎన్నికై 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారా అన్న చర్చ మొదలైంది. ఆయన ఇటీవల కాలంలో పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ వెనుక వ్యూహం ఏంటి? మరో జాతీయ పార్టీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారనే అంశాలు కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తి కాగానే జీవన్ రెడ్డి నెగటివ్ వాయిస్ వినిపిస్తుండటంతో కాంగ్రెస్ ని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల టికెట్, పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది. 2 ఎన్నికల్లోనూ ఆయన ఘోరంగా ఓడిపోయారు. అటు వయస్సు కూడా మీద పడడంతో ఎమ్మెల్సీగా మరోసారి ఛాన్స్ ఇవ్వలేదంటున్నారు. దాంతో తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ పార్టీపైనే విమర్శలు మొదలుపెట్టారు జీవన్ రెడ్డి. ఇక తనకు ఎలాంటి పదవులు దక్కవని తేలిపోవడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిర్గతం చేస్తూ పార్టీని ఇబ్బందుల్లో పడేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జీవన్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ సీనియర్లు తమ వైపు చూస్తున్నారని చెప్పుకోవాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన డిమాండ్స్ ను నెరవేర్చేందుకు కూడా సిద్ధపడినట్లు జిల్లా నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. భవిష్యత్తులో పదవులతో పాటు పార్టీలో కీలక బాధ్యతలు కూడా ఇస్తామనే సంకేతాలు పంపినట్లు చర్చ నడుస్తోంది. ఇటీవల బీఎస్పీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ధర్మపురికి చెందిన ఓ నేతతో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ లో చర్చ రాజేస్తున్నాయి. తానే అటు రావాలనుకుంటే నువ్వెందుకు ఇటు వచ్చావంటూ జీవన్ రెడ్డి ఆయనతో అంటున్నారు. ఈ వ్యాఖ్యలను టీపీసీసీ సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారబోతున్నారన్న సంకేతాలను ఆయన అలా ఇవ్వడంతో కాంగ్రెస్ పెద్దలు ఆయన సేవలు ఇక చాలే అనుకుంటున్నారట. బీఆర్ఎస్ నేతలతోనూ జీవన్ రెడ్డి టచ్ లో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇకపై ఈ విషయంలో సీరియస్ గానే ఉండాలని టీపీసీసీ అనుకుంటోందట. ఎవరికి ఇవ్వనట్లుగా అసెంబ్లీ టికెట్, పార్లమెంటు టికెట్ ఇచ్చినా గెలవలేకపోయిన జీవన్ రెడ్డి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం సరికాదన్న భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఓవైపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ సీట్లు పెరిగి తమకు అవకాశం వస్తుందని సీనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని ఉంటుంటే, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యతిరేకంగా అడుగులు వేయడం పైన పార్టీలో చర్చ జరుగుతోంది. ఇలా న్యూస్ సెన్స్ చేసేవాళ్ళు పార్టీలో ఉండడం కన్నా వెళ్లిపోతానే బెటర్ అన్న ఆలోచనకు నాయకత్వం వచ్చినట్లు సమాచారం. అయితే జీవన్ రెడ్డి చాలా సీనియర్ నేత కావడంతో ఆయనపై చర్యలు తీసుకొని డైరెక్ట్ గా బయటకు పంపకుండా ఆయననే వెళ్లిపోయే వరకు వెయిట్ చేస్తే మంచిదని కాంగ్రెస్ ముఖ్యులు భావిస్తున్నారట. అలా టికెట్లు ఇచ్చినా గెలవని వాళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్లినా పెద్దగా ప్రభావం ఉండదని, ఎన్నికల ముందు కాంగ్రెస్ కు చెందిన మరో సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని పార్టీలో డిస్కషన్ నడుస్తోందట. ఇప్పటికైనా తీరు మార్చుకొని ఎన్నో అవకాశాలు ఇచ్చిన పార్టీని మరింత బలోపేతం చేయడానికి జీవన్ రెడ్డి ప్రయత్నిస్తారా, లేక స్వప్రయోజనాల కోసం బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.